ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాలలో ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి అనే అంశంపై మనం చర్చిద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలంలో ఎండలు సహజం అని చెప్పవచ్చు. కానీ మరీ దారుణంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేస్తున్నాయి. జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 11 దాటితే బయట ఎవరూ కనిపించడం లేదు. చెరువులలో నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి. పక్షులు, జంతువులు నీటి కోసం అనేక బాధలు పడుతున్నాయి. నీరు దొరకక చాలా జీవులు మరణించాయి. అలాగే వడగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఈ వడగాలుల వల్ల కూడా చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు. జనం వర్షాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. ఉక్కపోత వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో ముఖ్యమైనవి అటవీ నిర్మూలన, పారిశ్రామికీకరణ మరియు గ్రీన్ హౌస్ వల్ల వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. ఈ కారకాలు కాలక్రమేణా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది పట్టణీకరణ. నగరాలు విస్తరిస్తున్నప్పుడు అవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇది అధిక ఉష్ణోగ్రతలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఇది రాత్రి సమయంలో జరుగుతుంది. రెండవది అడవుల నరికివేత. చెట్లను తొలగించడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారితీస్తుంది. మూడవది పారిశ్రామీకరణ. పరిశ్రమలు మరియు కర్మాగారాలు వేడి మరియు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతలకు దోహదం చేస్తాయి. నాలుగవది రవాణా. పెరిగిన వాహనాలు వేడిని మరియు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఇవి వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తాయి. ఐదవది వ్యవసాయ పద్ధతులు. భూ వినియోగం మరియు వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు స్థానిక వాతావరణాలను మార్చగలవు. ఇవి కూడా ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తాయి. ఆరవది నీటి వినియోగం. భూగర్భ జలాల వెలికితీత మరియు నీటి వనరులలో మార్పులు స్థానిక వాతావరణాలను ప్రభావితం చేస్తాయి. ఇది కూడా ఉష్ణోగ్రత మార్పులకు దారితీస్తుంది. ఏడవది వాతావరణ మార్పు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. ఎనిమిదవది వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు మరియు ఇతర వనరుల నుండి వెలువడే ఉద్గారాలు వాతావరణంలో వేడిని బంధించగలవు. ఇది అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. తొమ్మిదవది నిర్మాణం. భవనాలు మరియు రహదారులతో సహా పట్టణ అభివృద్ధి అధిక ఉష్ణోగ్రతలకు దోహదపడే వేడిని గ్రహించి ప్రసరింపజేస్తుంది. పదవది సహజ కారకాలు. సౌర వికిరణం, అగ్నిపర్వత కార్యకలాపాలు మరియు సముద్ర ప్రవాహాలలో వ్యత్యాసాలు కూడా కాలక్రమేణా ప్రాంతీయ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వేసవి కాలంలో రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు. హైడ్రేటెడ్గా ఉండండి. డీహైడ్రేషన్ను నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. సన్ స్క్రీన్ ధరించండి. హానికరమైన యువి కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడానికి అధిక SPF ఉన్న సన్ స్క్రీన్ను వర్తించండి. తగిన దుస్తులు ధరించండి. చల్లగా ఉండటానికి మరియు వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి తేలికైన శ్వాసక్రియ దుస్తులను ధరించండి. నీడను వెతకండి. ఆరుబయట ఉన్నప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతిని నివారించడానికి నీడ ఉన్న ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి. టోపీ మరియు సన్ గ్లాసెస్ ఉపయోగించండి. సూర్యుని నుండి మీ ముఖం మరియు కళ్లను రక్షించడానికి విస్తృత అంచులు ఉన్న టోపీ మరియు సన్ గ్లాసెస్ ధరించండి. బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయండి. ఉదయం లేదా సాయంత్రం వంటి రోజులో చల్లని సమయాల్లో బహిరంగ కార్యకలాపాలను షెడ్యూల్ చేయడానికి ప్రయత్నించండి. వృద్ధులు, పిల్లలు మరియు పెంపుడు జంతువులపై నిఘా ఉంచండి. ఎందుకంటే వారు వేడి సంబంధిత అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించండి. వేడెక్కడాన్ని నివారించడానికి రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో వ్యాయామం వంటి కఠినమైన కార్యకలాపాలను పరిమితం చేయండి. ఇటువంటి చర్యలు చేయడం వలన మనం క్షేమంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ వేసవిలో లాభాలు మరియు నష్టాలు రెండూ ఉంటాయి. ఇందులో మొదటిది బహిరంగ కార్యకలాపాలు. వెచ్చని వాతావరణం, ఈత,
హైకింగ్ మరియు పిక్నిక్ల వంటి బహిరంగ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. శారీరక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. రెండవది విటమిన్ డి ఉత్పత్తి. సూర్యరశ్మి శరీరాన్ని విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు రోగనిరోధక పనితీరుకు కీలకం. మూడవది వ్యవసాయ ప్రయోజనాలు. వేడి సీజన్లు పంట పెరుగుదలకు తోడ్పడతాయి మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతాయి. ఇది సమృద్ధిగా పంటలు పెరగడానికి దారి తీస్తుంది. నాలుగవది టూరిజం. చాలా మంది ప్రజలు వేడి సీజన్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. వీరు పర్యాటకాన్ని మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇస్తారు. ఆరవది ఎనర్జీ సేవింగ్స్. వెచ్చని ఉష్ణోగ్రతలు ఇండోర్ హీటింగ్ అవసరాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా శక్తి బిల్లులు తగ్గుతాయి. ఏడవది సమయం. ఎక్కువ రోజులు వేడి సీజన్లలో ఎక్కువ పగటి వేళలు బహిరంగ కార్యకలాపాలు మరియు సాంఘికీకరణ కోసం ఎక్కువ సమయాన్ని అందిస్తాయి. ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. అవి: మొదటిది వేడి సంబంధిత వ్యాధులు. రెండవది తగ్గిన ఉత్పాదకత. అధిక ఉష్ణోగ్రతలు శక్తి స్థాయిలు తగ్గడానికి దారితీయవచ్చు. మూడవది వ్యవసాయంపై ప్రభావం. వేడిగాలులు పంటలను దెబ్బతీస్తాయి మరియు ఆహార ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. నాలుగవది మౌలిక సదుపాయాలపై ఒత్తిడి. నీటి వనరులను దెబ్బతీస్తుంది. ఐదవది అధిక శక్తి బిల్లులు. ఎయిర్ కండిషనింగ్ వినియోగం పెరుగుతుంది. ఇది పెరిగిన విద్యుత్ ఖర్చులకు దారితీస్తుంది. ఆరవది వన్యప్రాణులపై ప్రభావం. వేడి ఉష్ణోగ్రతలు పర్యావరణ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తాయి మరియు జంతుజాతులకు అపాయం కలిగిస్తాయి. ఏడవది నీటి కొరత. వేడి వాతావరణం కరువు మరియు నీటి కొరతకు దారితీస్తుంది. ఎనిమిదవది పేలవమైన గాలి నాణ్యత. హీట్ వేవ్లు వాయు కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తాయి. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. తొమ్మిదవది అసౌకర్యం. వేడి వాతావరణం అసౌకర్యం మరియు నిద్రభంగం కలిగించవచ్చు. పదవది అడవి మంటల ప్రమాదం. పొడి పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతలు అడవి మంటల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది సమాజాలకు మరియు పర్యావరణానికి ముప్పును కలిగిస్తుంది. వేసవిలో వేడి తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు. శక్తి సామర్థ్యం. అంటే శక్తి వినియోగం తగ్గించడానికి శక్తి సమర్థవంతమైన ఉపకరణాలు లైటింగ్లను ఉపయోగించండి మరియు మీ ఇంటిని ఇన్సులేట్ చేయండి. పునరుత్పాదక శక్తి. అంటే మీ ఇంటి కోసం సోలార్ ప్యానెళ్లు లేదా విండ్ టర్బైన్ల వంటి పునరుత్పాదక ఇంధన వనరులలో పెట్టుబడి పెట్టండి. రవాణా. అంటే వాహనాల నుండి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి నడక, బైకింగ్, కార్పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించడాన్ని ఎంచుకోండి. చెట్లను నాటండి. అంటే వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడానికి చెట్ల పెంపకం కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి లేదా స్థానిక చెట్లను పెంచే కార్యక్రమాలలో పాల్గొనండి. స్థిరమైన ఆహారం. అంటే మీ ఆహారంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి స్థానికంగా లభించే సేంద్రియ మరియు మొక్కల ఆధారిత ఆహారాలను ఎంచుకోండి. నీటి సంరక్షణ. అంటే ఇంటి వద్ద నీటిని సంరక్షించండి మరియు నీటి శుద్ధి మరియు పంపిణీకి సంబంధించిన శక్తి వినియోగాన్ని తగ్గించడానికి నీటి పొదుపు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. విద్య మరియు అవగాహన. అంటే వాతావరణ మార్పు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహనను వ్యాప్తి చేయండి మరియు వారి రోజువారీ జీవితంలో చర్య తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించండి. అటవీ నిర్మూలనను తగ్గించండి. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కీలకమైన అడవులను సంరక్షించడానికి మరియు అటవీ నిర్మూలనను నిరోధించడానికి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. ఇలాంటివి చేయడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. ఇవి మన తెలుగు రాష్ట్రాలలో ఎండలు పెరగడానికి కారణాలు మరియు వాటి నివారణ చర్యలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.